హాయ్ అండి, నేను ఝాన్సీని. ఇక్కడ టమోటా మొక్కలు పెట్టాను చూడండి. మొన్న నేను నల్గొండ వెళ్ళే దారిలో టమోటా ఒక తోట చూశానని చెప్పాను కదా. అతను అంటే అంత క్రితం నాకు కూడా ఐడియా ఉంది, కానీ అతను మీరు మొక్కకి జానడి వరకు ఏ ఆ, ఆకులున్నా కూడా తీసేయండి అమ్మా, మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అని అన్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మొక్కకు తీసేసాను చూడండి. అసలు ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంటే ఈ పైన వరకు అంటే ఒక జాన వరకు అసలు ఆకులు అనేది ఉంచద్దు మేడం గారు. ఉంటే కనుక అవి కిందకుండి ఆ మొక్కలకు అంతా కూడా మీకు ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే కనుక లేకపోతే కనుక మీకు అడుగడుక్కి కాయలు వస్తాయని చెప్పాడు. ఇదిగో చూడండి, అప్పుడే పిందెలు స్టార్ట్ అయినాయి. పిందెలు స్టార్ట్ అయినాయి చూడండి. వాడు ఏం చెప్పాడంటే అట్లా మీరు కింద కానకుండా ఉండాలి మేడం గారు. ఏ ఆకులు కూడాను, ఎస్పెషలీ టమోటా మొక్కలకు కూడాను తొందరగా పురుగు వస్తుంది. మీరు ఈ కింద ఉన్న ఆకులన్నీ తీసేసుకోండి అని చెప్పాడు. కింద ఆకులు తీసేస్తున్నాను చూడండి నేను. చూడండి, ఇదిగో ఇప్పుడు ఇది వంగిపోయింది కదా మొక్క. చూడండి, ఇది మొక్క వంగిపోయింది కదా. ఈ వంగిపోయినప్పుడు ఆకులు ఏమైనాయి? ఈ మట్టిలో పడిపోయినాయి. మట్టిలో పడిపోయినప్పుడు ఏమవుతుంది? దీనికున్న ఫంగస్ అంతా మొక్కకు వచ్చేస్తుంది అనమాట. అందుకే దీన్ని తీసేయండి అనేసి చెప్పాడు. ఇది యాక్చువల్గా కిందకు ఉండిపోయింది చూడండి మొక్క. ఇది ఇది నేను పైన ఇప్పుడు తాడు పెట్టి కట్టేయాల. లేకపోతే ఇదిగో ఈ ఆకులకి వచ్చే ఇన్ఫెక్షన్ అంతా, ఈ ఆకులకు ఉన్న ఈ మట్టి కిందకి వెళ్ళిపోద్ది కదా, ఈ మట్టికి వచ్చే ఇన్ఫెక్షన్ అంతా కూడా ఈ మొక్కకు వస్తుంది. పళ్ళు పాడైపోతాయి మేడం గారు, ఇట్లా వద్దు, మీరు పైన అంతా తీసేసుకుంటుండండి అని చెప్పాడు. కానీ ఇంత పైకి తీసేయని అవసరం లేదు, ఇది మట్టిలో ఉంది కాబట్టి తీసేస్తున్నాను నేను. ఒక జాన తీస్తే చాలని చెప్పాడు. ఇది వంగిపోయి మట్టిలోకి వెళ్ళిపోయింది కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ తీయాల్సి వచ్చింది. ఇది తర్వాత మళ్ళీ నేను ఇది ఇట్లా ఈ స్టిక్స్ పెట్టుకున్నాను చూడండి, సపోర్టర్స్. ఈ సపోర్టర్స్కి ఎట్లా నేను వైర్ కట్టుకున్నాను, దీనికి కూడా అక్కడక్కడ కింద పడి ఉన్నాయి, పొద్దున కనపడలే. అవి కూడా మొత్తం తీసి కట్టేసుకుంటాను. ఇట్లా తీసేస్తాటండి, మొత్తం మొక్కకి ఏమి ఇన్ఫెక్షన్ రాకుండా నీట్గా వస్తాయి. వీళ్ళు వచ్చేవి ఇవి మధ్య, వీటిని ఏదో అంటారండి, ఈ రెండింటికి ఆకులకి మధ్య వస్తాయి. అవి వస్తే కనుక మొక్కలు కాయలు సరిగ్గా రావని చెప్పి తీసేసేవాళ్ళం మేము. ఇదిగో చూడండి ఇట్లా. ఇప్పుడు ఏమైతుంది? ఈ కింద ఉన్న మట్టికి ఉన్న మొక్కలకి మొదలకి ఈ మొక్కకి అసలు సంబంధమే ఉండదు చూడండి. ఇట్లా మనకి ఇంకా చెట్టుకి అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు. ఇంకా పైన మనం ఏం రాకుండా చూసుకుంటూ ఉండాల. దీనికి పాలినేషన్ బాధ ఉండదులేండి. పూలు రెండు పక్క పక్కనే వస్తాయట, మెయిల్ ఫీమేల్. ఇవి కొంచెం ఎక్కువ ఫ్రూటింగ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ లేకుండా. ఇంకా మన పెస్ట్ కంట్రోల్ కింద కొట్టుకోవడానికి ఇక్కడ చూడండి కింద ఎంత గ్యాప్ వచ్చేసిందో. చెట్టుకి ఉన్న నేలకి ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఒక్కొక్క మొక్కకి ఉన్న కింద మళ్ళీ ఎంత గ్యాప్ ఉందో. అట్లా ఉంటే గనక మనకి ఈజీగా ఏమి పురుగు పుట్ర పట్టకుండా కొంచెం కాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. నేను వేరే చోట నారు పోసుకొని ఆ నారులో ఇంచి మొక్కలు ఇక్కడ పెట్టుకున్నానండి నేను, ఎందుకంటే విశాలంగా ఉంటుందని. దీనిలోనే నాకు చూడండి, పొట్ల ఒకటి ఉంది, అక్కడే సొర ఒకటి ఉంది. పొట్లకాయ చూడండి ఎంత చక్కగా హ్యాంగ్ అయ్యి కనిపిస్తుంది. అది నేను సీడ్స్ కోసం ఉంచేసానండి, ఎందుకంటే ఇప్పుడు అంతా పిచ్చుక పొట్లు వస్తుంది, పెద్ద పొట్లు రావట్లేదు అంటున్నారు కదా. అందుకని ఒక చెట్టుకి ఒక కాయ ఉంచేస్తే ఇంకా దానికి అదే కొంచెం బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాయ కూడా. నేను దాని గింజలు సీడ్స్ అట్టి పెట్టేద్దాం అని చెప్పి ఒపీనియన్తో ఉండిపోయాను. దీని పక్కన నేను అవి కాకుండా ఇక్కడ ఒక పొట్ల మొక్క ఉంది, అందుకని టమోటా మొక్కలు ఇక్కడైతే కనుక ఈజీగా ఉంటుందని నేను ఇక్కడ పెట్టుకోవటానికి అని చెప్పేసి పెట్టాను అనమాట. చూడండి, అసలు కింద ఎటువంటి పరిస్థితిలో మొక్క నేల కానకుండా ఏమన్నా ఉన్నా కూడా అవి తీసేస్తూ ఉంటే కనుక మనకి పెస్ట్ అనేది రాకుండా కూడా మనం కాయలు ఎక్కువ తీసుకోవచ్చు.
నేను మొన్న నల్గొండ వెళ్తున్నప్పుడు అక్కడ టమోటా మొక్కలు అంత క్రితం కూడా చేసేదాన్ని, కానీ నాకు అంత గుర్తు లేదు. ఇప్పుడు అతను పర్టికులర్గా నేను అతను ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఇదే, మీరు మొక్కల కంటే ఇది పెట్టుకోండి అమ్మని. ఇది చూడండి చిలకడ దుంప. నేను అంత క్రితం అక్కడ టబ్లో పెట్టాను, ఒక దుంప చిన్న పిలకతో సహా వచ్చేసింది. ఇది మళ్ళీ పెట్టుకున్నాను నేను చిలకడ దుంపని. ఇది కూడా కట్టేసేయాలి పైకి, బాగా వస్తే కనుక క్రీపరు పైకి పెడదామని. ఇప్పుడు ప్రస్తుతానికి కింద వరకే ఉంది, అది కొంచెం పైకి రాగానే పైన పెట్టేసుకుంటాను నేను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను చేసిన పని మీకు ఒకసారి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇట్లా చెప్తున్నాను. నేను ఉంటానండి. మీరందరూ కూడా ఆర్గానిక్గా పెంచుకోండి, చక్కగా హ్యాపీగా హెల్త్ని బాగా చూసుకోండి. ఇప్పుడు అన్నీ మనకు వచ్చే అన్నీ కూడా కెమికల్స్తో వస్తున్నాయి. ఏ ఫ్రూట్ కానీ కూరగాయలు కానీ అట్లాంటివన్నీ లేకుండా చక్కగా సొంతంగా. నాకు ఎంత టైం పాసో తెలుసా అండి. ఈ మనసు ఏదైనా బాగోపోయినా కూడా నేను పైకి వచ్చి ఈ మొక్కల దగ్గర ఇలా కూర్చుండిపోతాను. నాకు మొత్తం ఇది చూడండి అన్నీ హ్యాపీగా అనిపిస్తుంది. ఇది పక్కనేమో అక్కడ జామ చెట్టు, దాని పక్కన ద్రాక్ష, అక్కడ సొర, ఇది పొట్ల, ఇది అంజీర, మునగ. ఇక్కడ చూడండి పక్కనే స్వీట్ నారింజ కాయలు చూపిస్తాం మీకు. కాయ పక్కనే బార్బడాస్ చెర్రీ. నేను మడికి ఇట్లా కింద కూర్చొని చక్కగా ఈ మొక్కలు బాగు చేసుకుంటూ, ఈ వెదర్ని అంటే ఈ క్లైమేట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఈ మొక్కలకి ఏదైనా పురుగు పుట్ర ఏదైనా పడిందా అని చూసుకుంటూ టైం పాస్ చేస్తాను. ఉంటానండి, బాయ్.